శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆవియాసాలను చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శుక్రగ్రహం మీనరాశి నుండి, అంటే ఎగ్జాల్టేషన్లో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నాడు. ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నటువంటి శుక్రుడు మేషరాశిలోకి మారుతున్నాడు. మేషరాశిలోకి 26th మార్చ్, 26వ తారీఖుని మార్చి నుండి ఏప్రిల్ 19th వరకు మేషరాశిలోనే ఉంటాడు. సో మేషరాశిలో ఉండడం వలన మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి ఈ శుక్రుడిచ్చే ఫలితాలు, ఈ 25 రోజులు ఉంటాడండి, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మీ రాశ్యాధిపతి 12వ భావంలో ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదండి. 12వ భావంలో ఉన్న శుక్రుడు విదేశ పర్యటనలు తీసుకెళ్తాడు, చేయిస్తాడు. అంతేకాకుండా మీ చదువు రీత్యా, పనుల రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భయభావంలో ఉన్నటువంటి శుక్రుడు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తుంటారు. గంగా నది స్నానాలు ఆచరించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువగా మీరు తిరుగుతూ ఉంటారు అనడంలో సందేహం లేదు. ఇంకా చెప్పినట్టుగానే విదేశీ పర్యటనలు ఖచ్చితంగా చేస్తారని మీరు. పైగా 6వ ఇంటి వాడు కూడా అయ్యాడు, 12వ భావంలో కూడా ఉన్నాడు. అందుకనే ఈ శుక్రుడు వలన కూడా మీకు సినిమా రంగంలో, అంటే కళారంగంలో అవకాశాలు ఉండడము, కళారంగంలో బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, అంటే సంగీతం, నృత్యం, అలాంటి సాహిత్యం అంటాం, వీటిల్లో కూడా కళారంగం, వాటిలోనూ సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో కూడా మీకు మంచి మంచి అవకాశాలు కూడా రావడము, వాటి రీత్యా దూర ప్రాంత ప్రయాణం చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా మీరు షూటింగ్ల రీచే సినిమాలు కానీ టెలివిజన్లు కానీ విదేశాలకు కానీ దూర ప్రాంత ప్రయాణాలు కానీ వెళ్ళి ధనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ప్రశాంతమైన వాతావరణము, సంతోషకరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకో విషయం చెప్పాలంటే, ఆ మేషరాశిలోనే ఉండడం వలన పెద్దలతో, అంటే మీకంటే పెద్దలతోనూ వాళ్ళతోటి విరోధాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దుర్గాదేవి దర్శనం మీకు ఖచ్చితంగా అవడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు 6వ ఇంటి వాడు కూడా అవడం వలన, మంచివాడు కాకపోయినా 6వ ఇంటి వాడు 12వ భావంలో ఉండడం వలన రాజయోగాన్ని కూడా ఇస్తాడన్నలో సందేహం లేదు. మేనమామలు బాగుండడము, స్టాంపింగ్ అవ్వడము, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, అంతేకాకుండా సేవకా జనం ఉండడము, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మెడిసిన్స్ కూడా వాడడము, అలాగే హాస్పిటల్కి వెళ్ళడము, డాక్టర్ని కన్సల్ట్ చేయడం కూడా జరుగుతుంది. వాటి రీత్యా కూడా ధనం బాగా ఖర్చు అవుతుంది. ఏదేమైనా మీకు 12వ భావంలో ఉన్నటువంటి శుక్రుడు రాజ్యాధిపతి అవ్వడం వలన చక్కటి దైవ దర్శనాలు ఈ శుక్రుడు ఉన్నంత కాలం మీకు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను వాటరీ ఆదినారాయణరావు అండి. ఆది అస్ట్రాలజీ నుంచి నేను చేస్తుంటాను, మీకు తెలియంది కాదు. నాకు కూడా నా జనరల్గా విదేశాల నుంచి ఫోన్లు రావడము, మీరు కూడా ఫోన్ చేయడము జరుగుతూ ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకాలు కానీ, లేదా మీ వాళ్ళ జాతకాలు కానీ చూపించుకోదలుచుకుంటే జనరల్గా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఎప్పుడూ కూడా మనకి కరెక్ట్ రిజల్ట్స్ రావాలంటే, కరెక్ట్ ప్రిడిక్షన్స్ రావాలంటే కరెక్ట్ టైం ఉండాలండి. అంటే మీరు పుట్టిన టైం సెకండ్స్తో కరెక్ట్గా ఉండాలి అక్కర్లా. ఒక 5 నిమిషాలు అటు ఇటు ఉన్నా పర్వాలేదు. మనకేంటంటే దశల్లోనూ, అంటే మరి జరుగుతున్న దశలు ఉంటాయి కదా, ఆ దశలో మనం చెప్పే వాటిలో అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని కరెక్ట్ టైం ఉంటే మంచిది. అంతేకాకుండా గోచార ప్రకారం ఎలా ఉంటుంది, అలా మనం ఎప్పుడు కూడా ఏం చెప్పుకుంటాము, గోచార ప్రకారమే చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఆ గోచార ప్రకారం చెప్పుకోవడం మాత్రం అన్నీ కూడా కరెక్ట్గా జరిగిపోతాయి అనుకోకూడదు. అంటే నాకు చెప్పే గోచార ప్రకారం చెప్తున్నాను, నాకే జరిగిపోతుంది అనుకోకూడదు. అంటే మనకి ఇంపాక్ట్ అవుతుందని అనుకోకూడదండి. గోచారం అనేది చాలా మంది ఇంపాక్ట్ ఉంటుంది. అందుకనే ప్రత్యేకంగా జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి జాబ్ రావట్లేదని కొంతమందికి, అలాగే వివాహాలు కావట్లేదని కొంతమందికి, చిల్డ్రన్ ప్రాబ్లమ్స్ అని కొంతమందికి, భార్యాభర్తలు దూరం అవ్వడము, ఇలా చాలా విషయాలు మనకి జాతకాల్లో పరిశీలిస్తామండి. అది కూడా చెప్తాము. చాలామంది అందుకనే ఫోన్లు చేస్తుంటారు. అంతేకాకుండా నేను ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్ నేను. అంటే కాస్ట్ అకౌంట్ అంటే ఐసీడబ్ల్యూ అంటాం మనం. 34 ఇయర్స్ నేను గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. అంతేకాకుండా నాకు 36 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆస్ట్రాలజీ. 1990 నుంచి కూడా నాకు జాతకాలు వచ్చు. 2000 ఇయర్‌లో నేను ఎంఏ ఆస్ట్రాలజీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ద్వారా చేయడం జరిగింది. అవన్నీ పక్కన పెడితే కొద్దో గొప్పో నాకు అనుభవం ఉందని చెప్పడం కోసం ఇవన్నీ చెప్పానండి.
చాలామంది జాతకాలు చెప్పించుకుంటారు. మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే నాకు మీ డీటెయిల్స్ పంపించండి. నేను ఇలాగ షూటింగుల్లో ఉండడం వలన, అంటే చిన్న చిన్న ప్రయాణాలు, కొంతమంది షార్ట్ జర్నీస్ చేస్తుండడం వల్ల మీకు అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ నాకు వాట్సాప్ చేయడం వల్ల, వాట్సాప్‌లో చేస్తే నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటానండి మీకు. నేనే స్వయంగా మీకు ఫోన్ చేస్తాను. మూడో వ్యక్తి ఎవడు మన మధ్యలో ఉండడు. ఖచ్చితంగా నేనే మాట్లాడి, నేనే మీకు స్వయంగానే మొత్తం అంతా డీటెయిల్‌గా చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా మళ్ళీ తర్వాత కూడా మీరు ఫోన్ చేసి ఏమాత్రం డౌట్లున్నా కూడా ఒకసారి జాతకం చెప్పేసినా మళ్ళీ డౌట్‌లొస్తాయి. మీరు ఎప్పుడు చెప్పినా కూడా మళ్ళీ ఎక్స్‌ట్రా ఫీజులు అవేం తీసుకోకుండా ఖచ్చితంగా నేను మీకు అటెండ్ అవుతాను. ఆది అస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. మీరు నా మీద నమ్మకం ఉంచండి. అన్నీ మంచే జరుగుతాయి. అంతేకాకుండా మనం వాస్తు శాస్త్రంలో కూడా నాకు తెలుసండి. మనం ఎక్కువగా దీంట్లో వెళ్ళలేకపోతున్నాం వాస్తు శాస్త్రంలో కూడా. అంటే కాన్సంట్రేషన్ అస్ట్రాలజీ చేయడం వల్ల మీకు కూడా ఏమన్నా అనుమానాలు గానీ, కొన్ని కొన్ని సలహాలు కావాలన్నా, ఇంకా చిన్న చిన్న సలహాలు కావాలన్నా మీరు నన్ను సంప్రదించొచ్చు. అంటే కొన్ని కొన్ని అనుమానాలు వస్తాయి ఆస్ట్రాలజీలో. అదే వాస్తు శాస్త్రంలో. కొన్ని మీకు ఏమన్నా డౌట్లుంటే మీరు నాకు చెప్పండి. నేను ఫోన్ల ద్వారానే మీకు నేను క్లియర్ చేసేస్తుంటాను. కొన్ని కొన్ని బ్లూ ప్రింట్స్ కూడా పంపిస్తుంటారు కొంతమంది. అది కూడా చూసేసి కూడా చెప్పొచ్చండి. సో, మీకు అందుబాటులో ఉంటాను నేను. సో, మీరు ఆది ఆస్ట్రాలజీని నమ్మండి. ఖచ్చితంగా నేను మంచి మార్గమే చేస్తాను. నిజాయితీగా ఉండడమే ఆది ఆస్ట్రాలజీ నా యొక్క లక్షణం. ఇప్పుడు మనం పరిష్కార మార్గాలు తెలుసుకుందామండి. అంటే విపరీతంగా లక్షలు లక్షలు ఖర్చు పెట్టేసి అవేమీ ఉండదండి మన దగ్గర. అంటే ఉండవు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టినంత మాత్రాన ఇమ్మీడియేట్‌గా జరిగిపోతుంది కాదు. ఏదేమైనా మన జాతకాల మీద, మనకు జరుగుతున్న దశల మీద ఆధారపడి ఉంటుంది. సరే, దానికంటే పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందామండి. పరిష్కార మార్గాలేంటంటే, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా మనం శుక్రుడు వలన మనం తెలుసుకున్నాం. శుక్రుడు కొంతమందికి ఆల్మోస్ట్ చాలా మందికి కూడా మంచి శుభఫలితాలు ఇస్తాడు. కానీ ఆయన మూడో ఇంటి వాడిగా ఉండడము, అంత శుభఫలితాలు ఇవ్వకపోవడము, 10th హౌస్ లార్డ్‌గా ఉండడం కొన్ని కొన్ని ఉన్నాయి హౌసెస్. 11వ ఇంటి వాడిగా మంచి ఫలితాలు ఇవ్వలేకపోవడము, 12th హౌస్ లార్డ్‌గా కొన్ని కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఇవ్వడు. కానీ శుక్రుడు మేషరాశిలో ఉండడం వల్ల కొంతమందికి మంచి చేయడము, కొంతమందికి శుభఫలితాలు ఇవ్వలేకపోవడం జరుగుతుంది. అసలు మనకు మంచి చేయాలి, శుక్రుడు వల్ల మనకు మంచి జరగాలి అని అంటే 26వ తారీఖు నుంచి మార్చ్, ఏప్రిల్ ఆల్మోస్ట్ 19th వరకు కూడా మనకి శుక్రుడు వల్ల మంచి జరగాలంటే ఫస్ట్ అమ్మవారిని పూజించాలి. ఎవరు? మీ గ్రామ దేవతనే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఆవిడకే ఇవ్వాలి. ఉదాహరణ మనం చెప్తుంటాం కదండి, భీమవరం మా ఊళ్ళో అమ్మగారు అంటుంటాం. అలా నేను ఉదాహరణ చెప్తున్నానండి. అలాగా మీ ఊరికి ఎవరైతే గ్రామ దేవత ఉంటారో ఆవిడని పూజించాల్సిందే. ఆవిడని పూజించిన తర్వాత మాత్రమే దుర్గా అమ్మవారిని పూజించడము, కుంకుమలతో కానీ కుంకుమతో పూజలు చేయడం కానీ, లేకపోతే దుర్గా సప్తసతి మార్నింగ్ టైంలో చేస్తారు కనకదుర్గ గుడిలో. అది చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఒకటి, ప్రతి రాశి వాళ్ళు చేయించుకోవచ్చు. అదొకటి. అంతేకాకుండా చండీ హోమాలు మనం అంత దూరం వెళ్ళాము. మన ఊళ్ళోనే ఎక్కడో పౌర్ణమి పూట, అమావాస్య పూట ఇక్కడ చండీ హోమాలు జరుగుతుంటాయండి. అక్కడ మన పేర్లు ఇచ్చి మనం అంటే ఇండివిజువల్‌గా చేయించుకోవడానికి చాలా ఖర్చు అయిపోతుంది కాబట్టి, మనము ఇండివిజువల్‌గా చేయించుకోలేం కాబట్టి గుళ్ళలోకి వెళ్ళి దగ్గరుండి మనం కూడా పాల్గొనొచ్చు. మీకు తెలియని విషయం కాదు. చెయ్యొచ్చు. అదొకటి. మెయిన్ ఇంపార్టెంట్ లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీదేవిని అమ్మవారిని కలువ పువ్వులతోనూ, దొరికితే మారేడు దళాలతోనూ, అలాగే మల్లె పువ్వులతోటి శివుణ్ణి పూజించిన అమ్మవారిని, లక్ష్మీదేవి అమ్మవారిని పూజించిన భార్యాభర్తలు కలిసి ఉంటారు. కోర్టు కేసుల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని నేను చాలా చోట్ల చదివానండి. గురువు గారు కూడా చెప్తుంటారు మనకి. సో, ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన అన్నిటికంటే ముఖ్యం టాప్ మోస్ట్ ఏంటంటే లలితా సహస్రనామాలు. అందరికీ చాలామంది మహిళలకి, పెద్దవాళ్ళకి, పురుషులకు కూడా నోటికి వచ్చేస్తుంది. చెప్పగలరు, పాడగలరు, చెప్పగలరు. మొత్తం లలిత సహస్రం మొత్తం కూడా. అటువంటి వాళ్ళందరికీ నమస్కారం. సో, వాళ్ళందరూ కూడా ఈ లలితా సహస్రనామాలు చేయడం వల్ల, అదే లలితా సహస్రనామంలోనే మనకు మూల మంత్రం కూడా ఉంది కదా, గురువుగారు మనకి ఉపదేశించారు కదా. అదేంటంటే ఓం ఐం హ్రీం, HREM, హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః.
ఓం ఐం హ్రీం హెచ్ఆర్ఈఎం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అమ్మ తల్లి అని మీరు వేడుకోండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండబోతున్నారని అడగండి. ఖచ్చితంగా ఉంటారు. అడగండి అంటే మీ జాతక ప్రకారం ఉంటుందనుకోండి. అంత అదృష్టాన్ని అమ్మవారు ప్రసాదిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీ గ్రామ దేవతని, దగ్గరలో ఉన్నటువంటి అమ్మవార్లని పూజించండి. సర్వసుఖాలు, సర్వశుభాలు కలుగుతాయి. సో మీరందరూ కూడా ఐశ్వర్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.